నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్స్ డే ర్యాలీలో ఆత్మకూరు ఆర్జీఓ బి పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు తహసీల్దార్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ధనానికి, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓటు వేస్తామని అందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ మేడం గారి ఆదేశాల ప్రకారము ఆత్మకూరు పట్టణం నందు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఈ సర్కిల్ వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. మానవహారం నిర్వహించి ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. మనకి 1950 జనవరి 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన రోజునే జాతీయ ఓటర్ల దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతోత్సవానికి కేంద్ర ఎన్నికల సంఘం రావడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజు 15వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ రోజు ఫ్రెష్ ఓటర్స్ అలాగే అందరు ఓటర్స్ అందరినీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఈ సెంటర్ వరకు మానవహార ర్యాలీగా వచ్చి ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, అలాగే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ న్యూ ఓటర్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ ఓటు ప్రాముఖ్యత ఏంటంటే ఓటు హక్కు కలిగి ఎక్కడ ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటుని స్వచ్ఛందంగా వినియోగించుకొని అలాగే ఎటువంటి క్యాష్ కానీ వాటికి కానీ లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మత అలాగే కులాలు వర్గాలు వీటికి అతీతంగా ఓటు వేయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ర్యాలీగా రావటం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడం కోసం మేము వచ్చి ఈ నినాదాలతో రావటం జరిగింది. అలాగే ర్యాలీకి సంబంధించిన ఒక ప్లెడ్జ్ కూడా ఇక్కడ మేము చదివి వినిపించి ప్రతి ఒక్కరు ఆ ప్లెడ్జ్ ని చదవటం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అలాగే కొత్తగా ఓటుగా ఉన్న వాళ్ళు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క నినాదాలతో మీ అందరికీ తెలియజేయడం జరిగింది.